హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. వాడుకొని వదిలేయడంలో వైఎస్ఆర్సీపీ తర్వాతే అని చెప్పి ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి మనందరికీ తెలుసు. అలాగే శ్రీరెడ్డి, వీళ్ళిద్దరూ జనసేన పార్టీ పైన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పైన ఏ రేంజ్లో రెచ్చిపోయారో మనం చూసాం. అలాగే కొంతమంది ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, నెల్లూరు ఎమ్మెల్యే అయినటువంటి ఆ కోటంరెడ్డి శ్రీధర్ పైన చేసినటువంటి కామెంట్స్ మనం ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే అతన్ని బండి గట్టుకొని తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడే మాటలు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కానీ, చిరంజీవి గారి కుటుంబం గురించి కానీ, వాళ్ళ పిల్లల గురించి కానీ ఎంత నీచంగా, ఎంత దారుణంగా మాట్లాడాడో మనం విన్నాం. ఈ బోర్గడ్డ అనిల్ కుమార్ చేసినటువంటి కామెంట్స్తో మనోభావాలు దెబ్బతిన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు ఈ బోర్గడ్డ అనిల్ పైన కేసులు పెట్టారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆ తర్వాత చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసే కామెంట్స్ మనం విన్నాం. నన్ను కుళ్ళబొడిచారు, నేను బాత్రూమ్లలోనే పడుకునేవాడిని, పడుకున్న దగ్గరనే మూత్రం పోసేవాళ్ళు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి తన ఎక్స్పీరియన్స్ని కూడా వివిధ ఛానల్స్కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి చెప్పుకున్నాడు. ఇక చూస్తే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి తాడపల్లి ప్యాలెస్కి వెళ్ళాడు. వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు కానీ, సెక్యూరిటీ కానీ ఆయన లోపలికి రానివ్వలేదంట. ఆ తర్వాత ఎట్లా ఒకట్లా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఆయనతో మాట్లాడారు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అతన్ని పట్టించుకోలేదు. ఇతను ఎదురుగా వెళ్ళి నమస్తే సార్ అంటే ఎవరు నువ్వు అని అడిగాడంట, గుర్తుపట్టలేదంట. ఆ తర్వాత 4:30 గంటలు కూర్చోబెట్టుకొని లోపలికి పిలిచి, నీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏం పని, నీకు ఏం సంబంధం ఉందని ఇక్కడికి వచ్చావని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అదేవిధంగా చూస్తే కారుమూరు వెంకటరెడ్డి కూడా ఈ మధ్యకాలంలో చాలాసార్లు వివిధ డిబేట్లో ఆయన చెప్తున్నాడు ఏంటంటే, అతను మాకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు అని మీరు చెప్తారు, కానీ ఆ సంబంధమే లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులను ఎంటర్టైన్ చేయడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక అదేవిధంగా ఇంకొంతమంది అధికార ప్రతినిధులు కూడా అదే చెప్తా ఉన్నారు నిన్న ఇష్యూ తర్వాత. అయితే ఈ సందర్భంగా ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ చేసినటువంటి కొన్ని కీలకమైన కామెంట్లు ఏంటంటే, నన్ను మీరు అధికారంలో ఉండగా వాడుకున్నారు, అంతకుముందు 2019లో అధికారంలో లేనప్పుడు కూడా నన్ను వాడుకున్నారు, నా చేత ఇష్టానుసారంగా అవతల వాళ్ళను తిట్టించారు, నా ద్వారా ఇతరులను బెదిరించేలా చేశారు, ఇష్టానుసారంగా నేను ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తిట్టాను, తద్వారా నేను జైలుకి వెళ్ళాను, ఇబ్బందులు పడుతున్నాను, కనీసం నన్ను ఆదుకోరా, నన్ను కాపాడలేరా, మీకోసం నా ప్రాణాన్నే పణంగా పెట్టానని చెప్పేసి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది, నేను ప్లే చేస్తాను, వినండి. నేను జైలుకి పోయింది ఎవరి కోసం అండి? 22 కేసులు పెట్టించుకుంది ఎవరి కోసమో? పోలీసులు కుక్కని కొట్టినట్టు కొట్టి ఉచ్చబోసారు ఎవరి కోసమో? ఒక ఏబిఎన్, ఒక TV5, ఒక కూటమికి సంబంధించిన వాళ్ళు నన్ను రౌడీ షీటర్ అన్నా నేను పడతా. సొంత పార్టీలో ఉన్నవాడు, నిన్నగాక మన కళ్ళు తెలిసినాడు బచ్చగాడు, వాడు నన్ను రౌడీ షీటర్ అని మాట్లాడతాడు. వాడితో వాడు మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. వాడు సజ్జల ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద షర్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామద్దు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ని పెడతామా నీల్, నువ్వు రామ్మా అంటే, ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే, నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ ఆఫీసులో, నాకు ఎవడు ఆపడు, ఏడాపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ ఆఫీసులు ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని, రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 3:30 గంటలైంది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది. అన్న అని విష్ చేద్దామని పోయినా, పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా. నేను అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే, అందరూ వచ్చి ఏమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అందరూ పరామర్శించి పోతున్నారు, నువ్వు గుర్తుపట్టలే నన్ను. నువ్వు రమ్మంటేనే కదా నేను పార్టీ ఆఫీస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడ్వకేట్ని పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానియొద్దన్నాడు. పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మ అన్నాడు. పార్టీ ఆఫీస్లో నీకేం పని అన్నాడు. పార్టీ ఆఫీస్కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. నాకు, నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. అలా తనను వాడుకొని వదిలేశారంటూ
లబోదిబోం అంటున్నాడు. ముఖ్యంగా తత్వం బోధపడిందని చెప్తున్నాడు. అంతేకాకుండా మీ బండారం బయట పెడతానని చెప్పేసి కూడా సెన్సేషనల్ ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక చూస్తే మరో వ్యక్తి శ్రీరెడ్డి. ఈమె ఒక చిన్న నటి. ముఖ్యంగా ఆమె గతంలో కొన్ని ఛానల్స్లో యాంకర్గా పనిచేశారు. ముఖ్యంగా సాక్షిలో కూడా ఆమె యాంకర్గా పనిచేశారని చెప్తున్నది ఆమె ఒక టీవీ ఛానల్కి సంబంధించినటువంటి జర్నలిస్టు మాటలు నమ్మి ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళి అర్ధనగ్న ప్రదర్శన చేశారు కాస్టింగ్ కౌచ్కు వ్యతిరేకంగా. అప్పుడు చాలా పెద్ద సెన్సేషన్ అయ్యారు. ఇక చూస్తే ఆమె ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ మాటలు నమ్మి చిరంజీవి గారి తల్లిని, అదే పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టడం జరిగింది. ఈ విషయం ఆమెనే చెప్పడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ తిట్టుమంటే నేను తిట్టానన్నాడు. రామ్ గోపాల్ వర్మ కూడా నేను చెప్పాను తిట్టుమని చెప్పేసి. ఇలా ఆ టైంలో ఆమె చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు, చిరాకు పుట్టించేలా ఆమె వ్యవహార శైలి ఉంది. అలాగే చూస్తే ఇక రాజకీయ పార్టీలను టార్గెట్ చేసుకుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం, మరోవైపు జనసేన పార్టీని టార్గెట్ చేయడం. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఎంత నీచంగా మాట్లాడాలో ఆమె ఇక పీక్స్లో మాట్లాడేసింది. చాలా చాలా దిగజారిపోయి మాట్లాడేసింది ఆమె. అలాగే చూస్తే నారా లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన కూడా చాలా అసహ్యం అనిపించేలా ఆమె మాట్లాడడం జరిగింది. ఇక మనందరికీ అర్థమైపోయింది ఈమెను వెనుక నుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమూహం నడిపిస్తుంది అనేది అందరూ అనుకున్నారు. అదే నిజం కూడా. ఎందుకంటే వాళ్ళ మాటలు ఇప్పుడు మనం వింటా ఉంటే మనకు అదే అర్థమవుతుంది. వాళ్ళే చెప్తున్నారు మమ్మల్ని వాడుకొని వదిలేశారు అని చెప్పి. మీకోసం మేము ప్రాణాలను పరంగా పెట్టాము, ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి మాకు ఇవాళ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేసింది. ఆ రోజున మా చేత తిట్టించారు, వాళ్ళను టార్గెట్ చేయించారు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాళ్ళని మేము తిడుతూనే ఉన్నాము. అయినా కూడా మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఒక కరివేపాకన్నా హీనంగా వాడుకొని వదిలేస్తారని చెప్పేసి ఇప్పుడు రియలైజ్ అయిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని క్షమించండి, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మన్నించండి, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మమ్మల్ని తిట్టమంటేనే తిట్టాము, అదేవిధంగా వాళ్ళ బండారం బయట పెడతామంటూ ఇద్దరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఒక విషయం మనకు అర్థమైంది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఇలానే వాడుకుంటాయి. వాళ్ళ నైజమే అంతా. వాళ్ళు ప్రత్యర్థులను తిట్టాలంటే, తిట్టించాలంటే ఎవరైతే ఫైర్ బ్రాండ్గా కనబడతారో, ఎవరికైతే నోటి దూల ఎక్కువ ఉంటుందో వాళ్ళనే వీళ్ళు వాడతారు. వాళ్ళతోనే తిట్టిస్తారు. తిట్టించిన తర్వాత వాళ్ళు వదిలేస్తారు ఇంకా. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా తిట్టిస్తారు. వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత వీళ్ళను ఆదుకునే వాడే ఉండడు, దిక్కే ఉండడు వీళ్ళకు. ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ పరిస్థితే కానీ, అదేవిధంగా శ్రీరెడ్డి పరిస్థితి చూస్తే మనకు అదే అనిపిస్తుంది. ఇంకా శ్రీరెడ్డిని అరెస్ట్ చేయలేదు. ఆమె మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ గారే మరి వదిలేశారా ఏంటి, పోనీ ఆడపిల్ల అని చెప్పేసి పట్టించుకోవట్లేదు తెలియదు. కానీ ఆమె మాట్లాడే మాటలు వింటే ఎవరికైనా కూడా చాలా చిరాకు పుట్టుకొస్తుంది. అంత నీచంగా మాట్లాడింది. ఈ బోరుగడ్డ అనిల్కు అలాగే శ్రీరెడ్డికి ఇప్పుడు తత్వం బోధపడింది. మమ్మల్ని వాడుకొని వదిలేశారు, మీకు మేము ఉపయోగపడ్డాం, ఇవాళ మమ్మల్ని పట్టించుకోరా అని చెప్పేసి వాళ్ళు లబోదిబో అంటున్నారు.